ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దూకుడు పెంచారు సిట్ అధికారులు. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కానిస్టేబుళ్లను 5 రోజుల పాటు విచారించనున్నారు సిట్ అధికారులు. ఇక 5 రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది కోర్టు. కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను నేటి నుంచి కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం వివిధ సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు 4 నిందితులు. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దూకుడు పెంచారు సిట్ అధికారులు. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కానిస్టేబుళ్లను 5 రోజుల పాటు విచారించనున్నారు సిట్ అధికారులు. 5 రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది కోర్టు. కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను నేటి నుంచి కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం వివిధ సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు 4 నిందితులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. నాగేశ్వరరావు, అటు సాయి కృష్ణ డెత్ కేసుకు సంబంధించి 4 కానిస్టేబుల్ అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. 5 రోజుల పాటు కస్టడీ విధించాలి, విచారణకు అనుమతించాలంటూ కూడా అటు సిట్ అధికారులు కోరిన పరిస్థితి. దీనికి కోర్టు కూడా అనుమతించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర రాజధానిలో సంచలనంగా నిల్చున్న సిఐ నాగరాజు, రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ లోకి అదుపులోకి తీసుకోవటం, లాకప్ డెత్, మర్డర్ అనే అంశము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా నిలుచున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 7 రోజులుగా కూడా సిఐ నాగరాజు అధికారులు అదుపులోకి సిట్ అధికారులు విచారణ నిమిత్తం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపట్టారు. నేటితో వారి విచారణ పూర్తయిన పరిస్థితి ఉంది సిఐ నాగరాజ్ది. అయితే ఇదే అంశంలో ఆ పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులేశారని చెప్పుకోవచ్చు. సిట్ అధికారులు సిఐ నాగరాజు కేసు అంశాన్ని మాత్రం పట్టు వదలనే విక్రమార్కుల్లాగా అడుగులు ముందుకేసి తీసుకెళ్తున్నారని కూడా అనుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గత 7 రోజులుగా కూడా సిఐ నాగరాజుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన విచారణ 7 రోజులు పూర్తయిపోయింది. ఆయన మరలా ఆ మెడికల్ టెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ కోర్టు ఆయన్ని మళ్ళీ రిమాండ్ కి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో సిఐ నాగరాజు సెంట్రల్ జైలుకు వెళ్లిన క్రమంలో 1 నిమిషం కూడా గ్యాప్ లేకుండా ముందే ఈ యొక్క కానిస్టేబుల్ దీంట్లో ఈ కేసులో ఉన్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ముందే కోర్టులో పిటిషన్ వేసుకోవటం, నాగరాజు విచారణ అయిపోయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లక ముందే వీరు ఉన్న వివిధ జైళ్లలో వీళ్ళు ఉన్నప్పటికీ అలా రిమాండ్ అయిపోయిన తర్వాత, విచారణ అయిపోయిన తర్వాత రిమాండ్ కి పంపించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఏదన్నా మంతనాలు జరిపి ఆ కేసులో ఏ అంశాలు తనని అడిగారు, ఏ అంశాలు చెప్పాను అనే అవకాశం ఆ పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకుండా పోలీసులు వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేశారు. A1, A2, A3 అలాగే A4, A5 నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా విచారణ నిమిత్తం తమ అదుపులోకి ఇవ్వాలని ఆ కోర్టులో పిటిషన్ వేయటం, కోర్టు కూడా పిటిషన్ ఒప్పుకోవటం, ఆ 4 కూడా విచారణ చేసుకోవాలని అనుమతి ఇవ్వడంతో కొద్దిసేపు క్రితం వారిని మరలా వివిధ జైళ్ల నుంచి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. రేపటి నుంచి వారి విచారణ మొదలు
మొదలవుతా ఉంది. అయితే ముఖ్యంగా సిఐ నాగరాజుకు సంబంధించి 7 రోజులు విచారణ 2 హార్డ్ డిస్క్ లో ఆ వీడియో ఆడియో వచ్చే విధంగా విచారించారు. విచారణ రిపోర్టు మొత్తాన్ని కూడా ఆ 2 రోజులు 7 రోజులకు సంబంధించిన 2 హార్డ్ డిస్కులు సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కోర్టుకు సమర్పించిన పరిస్థితి అయితే ఉంది సిట్ అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నట్లు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏ విషయం అడిగినా గానీ తనకి గుర్తు లేదు, తెలియదు అంటూ కూడా దాట వేసుకున్న దారితోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు నాగరాజు ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకునేందుకు కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యని ఆ నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. వారికి రేపటి నుంచి విచారణ ప్రారంభం అవుతుంది. కొద్దిసేపటి క్రితం వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. సిట్ అధికారులు ప్రవేశపెట్టిన అనంతరం కోర్టు అనుమతి ఇవ్వడంతో వారిని తీసుకువెళ్లి ఇప్పుడు సిట్ కార్యాలయంలో ఉంచే పరిస్థితి నెలకొనుంది. ఆ నలుగురిని కూడా విడివిడిగా వివిధ ప్రాంతాలలో పెట్టే అవకాశాలే కనపడతా ఉన్నాయి. అనంతరం కూడా రేపు ఉదయం నుంచి వీరి యొక్క విచారణ అయితే మొదలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు మాస్టర్ ప్లాన్, మాస్టర్ స్ట్రోక్ నాగరాజుకి ఇచ్చే విధంగా కూడా అడుగులు ముందుకేస్తా ఉన్నారు. సస్పెండ్ సిఐ నాగరాజు ఏదైతే రికార్డు చేసే ఆ విచారణ ప్రక్రియ మొత్తాన్ని కూడా రికార్డు చేసింది సుప్రీంకోర్టుకు సమర్పించడం, మొత్తం ప్రక్రియ 2 హార్పించడం, న్యాయమూర్తి ముందు చెప్పుకోవటానికి ఏమీ లేదని సిఐ నాగరాజు చెప్పటం అంతగా తననేమి ఇబ్బంది పెట్టలేదు. జడ్జి సిఐ నాగరాజుని అడిగిన క్రమంలో తనకేమీ ఇబ్బంది లేదు అని సిఐ నాగరాజు కోర్టుకు జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా నాగరాజు గతంలో మనకి తెలిసిన అంశమే, తనని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, తన పోలీసులు బలవంతంగా ఈ కేసు ఒప్పించాలని చూస్తున్నారు అన్న నేపథ్యంలోనే ఆ కోర్టు ముందుకు సిట్ అధికారులు విచారణ పూర్తయిందని నాగరాజుని ఆ కోర్టులో సమర్పించిన సమయంలో జడ్జి న్యాయమూర్తి ముందు ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకోవటానికి ఏమీ లేదని A1లో ఉన్న నాగరాజు చెప్పిన పరిస్థితి ఉంది. అనంతరం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. అయితే ఈ సాయికృష్ణ కేసులో ముఖ్యంగా నాని, అశోకులు అలాగే మిగతా ఇద్దరు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇదే నిమిషంలో సేమ్ నాగరాజుకి ఎలా అయితే కస్టడీ సమయంలో వీడియో, ఆడియో, సీసీ ఫుటేజ్లను ఆ కవర్ లో అందజేయాలని కూడా ఈ నలుగురికి సంబంధించి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. ముఖ్యంగా కానిస్టేబుల్ నాని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు ఇబ్బంది పెట్టారని కూడా గతంలో జడ్జి ఎదుట నాని చెప్పిన పరిస్థితి ఉంది. జడ్జి ఐఓని పిలిపించి నాని వాదనలపై కూడా వివరణ కోరారు. నేరు నిందితుల్ని ఇబ్బంది పెట్టద్దని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం విచారణ మాత్రమే చేయాలంటూ కూడా కోర్టు మరొకసారి సిట్ అధికారులకి చెప్పడం కోసం మెరుపోయని చెప్పుకోవచ్చు. సిఐ నాగరాజు కస్టడీ ముగియటంతో ఆయన కోర్టులో హాజరుపరిచారు. అది అయిపోయిన తర్వాత నాని వాళ్ళని హాజరుపరిచిన నేపథ్యంలో నాని తన అరెస్ట్ చేసిన సమయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకున్న పరిస్థితి. మొత్తానికి ఈ కేసులో రకరకాల ట్విస్టుల నేపథ్యంలో అసలు ముందు సాయికృష్ణ చనిపోయిన మృతదేహం లభ్యమవుతుందా లేదా, ఏ రోజు చంపారు, ఎలా చంపారు అనేది బయటపడుతుందా లేదనే ఉత్కంఠకైతే నేటికి కూడా తెర తీయలేదని చెప్పుకోవాలి. అది పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.
వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. ఈరోజు 5 రోజులు కస్టడీ ఉంటుందండి వాళ్ళది. వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకున్నారు. వాళ్ళని బెదిరిస్తారని వాళ్ళు భయపడి జడ్జి గారికి చెప్పడం జరిగింది. జడ్జి గారు ఐవా గారిని పిలిపించి ఎలాంటి చిత్రహింసలు పెట్టకుండా, వాళ్ళని హింసించకుండా, వాళ్ళని సక్రమంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విచారించమని చెప్పారు. వారు కూడా దానికి సమ్మతించారు. వాళ్ళని కస్టడీలో తీసుకున్నారండి. 5 రోజుల కస్టడీలో విచారిస్తారు. వాళ్ళు కస్టడీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళని న్యాచురల్ కాల్స్ కూడా వెళ్ళకుండా వాళ్ళకి ఏమి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళని అలా హెరాస్ చేశారని వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాని మీదట స్పందించిన కోర్టు వారు ఐవా గారిని పిలిపించి అలాంటి ఏం జరగకుండా చూసుకోమని చెప్పి వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వమని చెప్పారు. వాళ్ళు సరే అని చెప్పారు. ఏమన్నా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమన్నా డివేట్ ఫాలో అవ్వకపోతే అది కోర్టు వారికి దృష్టి తీసుకొస్తే కోర్టు వారు సరైన యాక్షన్ తీసుకోవడం అని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కోర్టు వారు చెప్పడం జరిగింది. మస్ట్ ఫాలో ద గైడ్లైన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండి విత్ రిగార్డ్ టు పోలీస్ కస్టడీ. ఈ రోజుతో నాగరాజు గారి కస్టడీ అయిపోయిందండి. ఆయన 7 రోజులు విచారించి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో కూడా వారిని అడిగి ఏం జరిగింది ఏంటి అనేది కోర్టు వారు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన ఏం విచారణ జరిగింది అనేది కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లారు. నాగరాజు గారికి సంబంధించి వారిని విచారించినప్పుడు తీసిన వీడియోగ్రఫీ అంతా కూడా కోర్టు వారికి సీల్డ్ కవర్లో సమర్పించారండి. అదంతా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.